వీడేంద్ర బాబు పొద్దున్న లేచి ఎక్కడికో వెళ్తున్నాడని అనుకుంటున్నారా? అదేం లేదు మామ, మా అమ్మ వాళ్ళ నుంచి మా సొంత గతి వెళ్తున్నాను. ఈ మధ్యలో ఆ వ్యూ చూస్తుంటే అప్పుడు గుర్తొస్తుంది, పీస్ అనే వర్డ్ డిక్షనరీలో కాదు పల్లెటూరులో ఉంటుంది. మరి ఇంత పొద్దున్నే అవసరమని అంటారా? ఇది నీకు అవసరమా చెప్పు. అవసరమే, లేకపోతే ఎవరు బయటికి దిగుతారా బాబు? బయట ఎండలంటే ఓవెన్లో చికెన్ పెట్టుకుని పోయే రేంజ్ లో ఉంది. ఇంతకీ చెప్పలేదు కదా దేనికి వెళ్తున్నాను? మామిడి తోటకి వెళ్తున్నాను మామ. ఎందుకంటే ఈ సమ్మర్లో ఒకటైనా తినకపోతే జీవితంలో మిగతావన్నీ పుల్లగా అర్థమవుతాయి. ఇంకా మా సైడ్ ఎటు చూసిన మామిడి తోటలే కనిపిస్తాయి. ఇప్పుడు మామిడికాయ సీజన్ లో కెరీర్ గురించి ఆలోచిస్తున్నామంటే పచ్చలకు పనికిరాని పచ్చిమిరపకాయలా ఉన్నట్టే. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయ పచ్చలు చేసుకోవాలంటే మీకు ఓపుకుంటే చాలు, ఎన్ని మామిడికాయలు ఉంటే అన్ని రకాల పచ్చలు తయారు చేసుకోవచ్చు. బై ద వే, ఇంకా పాయింట్కి వస్తే ఇవే అన్నమాట మా పొలాలు. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసిన పొలము, అన్ని మామిడి చెట్లు వేశారు. ఇంకా మా ఫ్రెండ్ గడి బాధ అంతా ఇంత కాదు, పొలంలోకి తీసుకుని వెళ్తా అని చెప్పి గుట్టలు ఎక్కిస్తున్నావా అని చంపేస్తున్నాడు. ఇంకా ఆ మాత్రం వ్యూ చూడాలంటే బైక్ లో స్టంట్ చేయడం తప్పదు కదా. ఇంకా ఇదే అనమాట ఇంకొక మామిడి తోట. మా బ్యాక్ సైడ్ కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది. ఇంకా ఇది మా ఇవాళ వీడియో. మా సైడ్ మామిడి తోటలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా మీ సైడ్ ఏమేమి ఉంటాయో కింద కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. రేపు వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే దెన్ బాయ్.